హోండా అమేజ్‌లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి? ఎవరు ఏ వేరియంట్ కొనాలి? ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయని తెలుసుకుందాం. ఇప్పుడు హోండాకి మీరు ఫస్ట్ టైమ్ వస్తుంటే, హోండా అమేజ్ ఫస్ట్ టైమ్ కొనాలనుకుంటే, దాంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఇది సేఫ్టీ 5 స్టార్ రేటెడ్ ఉందనమాట. నెక్స్ట్ చూడ్డానికి చాలా బాగుంది. ఈ సెగ్మెంట్‌లో ఇది ప్రీమియంగా ఉంటుందనమాట. వేరే కార్లతో కంపేర్ చేస్తే మన డిజైర్ ఉంది కదా, టాటా టిగోర్ ఉంది, హుండాయ్ ఆరా ఉంది కదా, వీటితో కంపేర్ చేస్తే ఈ సెగ్మెంట్స్లో ఉన్నా కానీ ఇది నెక్స్ట్ లెవెల్ ప్రీమియంగా అనిపిస్తుంది. చూడ్డానికి కానీ, ఆ కంఫర్ట్ కానీ, రైడ్ హ్యాండ్లింగ్ కానీ, నెక్స్ట్ ఇంజన్ కానీ, ఇంజన్ దీంట్లో 4 సిలిండర్స్ వస్తుంది. మిగతా వాటిలో 3 సిలిండర్స్ ఉందన్నమాట. సుపీరియర్గా ఉంటుంది అనమాట. అంతేకాదు ద మోస్ట్ రిలయబుల్ అండ్ డ్యూరబుల్ ఇంజన్ అనమాట. ఏ కార్ అంతా కానీ చాలా రిలయబుల్గా ఉంటుంది. పెయింట్ క్వాలిటీ నుంచి మొత్తం చూడ్డానికి చాలా బాగుంది. ఎక్స్టీరియర్ ఇంటీరియర్గా కూడా ఆ కార్లతో కంపేర్ చేస్తే ఇది నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టు ఉంటుంది. దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి. విఎక్స్ అండ్ జెడ్ఎక్స్ అనేసి. మీరు ఏ ట్రిమ్ తీసుకున్నా కానీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏం మిస్ కాలేదు. చాలా బాగా వీళ్ళైతే డిస్ట్రిబ్యూట్ చేశారనమాట ఫీచర్స్. కొన్ని బ్రాండ్స్ అయితే ఇంపార్టెంట్ కూడా ఇవ్వరు. వీళ్ళన్నీ చాలా బాగా పెట్టారు ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ. మీకు టైట్ బడ్జెట్ ఉంది అంటే కనుక ఫస్ట్ తీసేసుకోండి. మీకు ఓకే, నాకు అన్ని ఫ్యాక్టరీ ఫిట్టెడ్ కావాలి, అలాయ్ వీల్ కావాలి అంటే కనుక మీరు సెకండ్ వేరియంట్ విఎక్స్ తీసుకోండి. మీరు థర్డ్ వేరియంట్ అయితే కనుక అడాస్ కూడా ఉంది దాంట్లో. నాకు అడాస్ కూడా కావాలి, సేఫ్టీ సెక్యూరిటీ రిలేటెడ్ అన్నీ నాకు ఫ్యాక్టరీ ఫిట్టెడే కావాలి, ఎస్పెషలీ అడాస్ కావాలంటే కనుక మీరు జెడ్ఎక్స్ తీసుకోండి. అన్నీ అన్నీ బాగున్నాయి. అన్ని వేరియంట్స్ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫీచర్స్ వాళ్ళు. సో మీకైతే నేను చెప్పాను కదా, సేఫ్టీ బాగుంది, చూడ్డానికి బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, కంఫర్ట్ చాలా బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుంది. ఫ్యామిలీకి అయినా కానీ యూనో లేకపోతే ఫన్ టు డ్రైవ్ కార్ కావాలన్నా కానీ మంచి ఇంజన్ ఇది. రివ్ హ్యాపీ ఇంజన్ అంటాం కదా, సూపర్గా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీకు మాన్యువల్ ఉంది, సీవీటీ కూడా ఉంది. మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కనుక ఆటోమేటిక్ వీళ్ళు సీవీటీ ఇస్తున్నారు. ఈ సెగ్మెంట్లో ఎవరు ఇవ్వట్లేదు. సో మీరు వేరే వాటితో కంపేర్ చేస్తే వాళ్ళు ఏఎంటీ ఏజిఎస్ ఇస్తారు, దీంట్లో సీవీటీ వస్తుంది అనమాట. సో మీకు టైట్ బడ్జెట్ అంటే ఇవి పర్వాలేదు కొద్దిగా అరౌండ్ 10 అంటే కనుక విఎక్స్, బడ్జెట్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ అంటే కనుక జెడ్ఎక్స్ తీసుకోండి. సో మీకు అన్నింట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. సో దీనిపైన అయితే కనుక నేను ఫుల్ వీడియో అవుట్ చేశాను. మీకు అన్ని డీటెయిల్స్ కావాలంటే దాన్ని రెఫర్ చేయండి.